కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి ఎంతో బలమన్న వాదనలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటే ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకు బలపడుతున్నాయి. పొంగులేటి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాట వినిపించినా ఆశ్చర్యం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో సంబంధం లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చేసిన ప్రకటన కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసింది. తాజాగా పొంగులేటి చేసిన మరో వ్యాఖ్య వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపైనే పెను ప్రభావం చూపించిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఆయన ఈసారి పొంగులేటి ఏమన్నారంటే, ఎలక్షన్స్కి మిగిలిన 3.5 ఏళ్లలో పేదలకి 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే ఓట్లు అడిగేందుకు వస్తామని ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ శ్రేణులని ఒక్కసారిగా షాక్ గురి చేసిందని చెప్పక తప్పదు. నల్గొండ జిల్లా నకరికల్లో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీలో పాలు పంచుకున్న పొంగులేటి అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రస్తావించారు. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాలనలో అనుకున్న 1 లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని ఆయన ఆరోపించారు. అయితే తాము మాత్రం హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన తర్వాతే ఓట్లు అడిగేందుకు వస్తామని ఆయన తెలిపారు. ఈ లక్ష్యాన్ని మిగిలిన 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామని పొంగులేటి చెప్పడం గమనార్హం. అయిన పొంగులేటి హామీ అమలు సాధ్యమేనా అన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వాటి పంపిణీ సుదీర్ఘ కసరత్తులతో కూడుకున్నది. అంతేకాకుండా నిధుల లభ్యత కూడా ఇప్పుడు తెలంగాణ సర్కార్ని వేధిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 3.5 ఏళ్లలో 20 లక్షల ఇళ్ల పంపిణీ అనేది సుసాధ్యమని చెప్పాలి. ఇలాగే చాలా మంది నేతలు అమలు సాధ్యం కాని హామీలిచ్చి ఎన్నికల్లో బొక్కబొల్ల పడ్డ ఉదాంతాలు చాలానే ఉన్నాయి. మరి ఇవన్నీ తెలియకనే పొంగులేటి ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పొంగులేటి తన వ్యాఖ్యలతో సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ ని కూడా ఇరుకున పడేస్తున్నారని చెప్పక తప్పదు.